कुशाईगुड़ा ट्रैफिक सीआई RLN राजू ने अवाम और गाड़ी चलाने वालों से अपील की कि वो सोशल मीडिया पर फैल रही ईंधन की किल्लत की अफवाहों पर हरगिज यकीन न करें। उन्होंने कहा कि बाज़ गलत खबरों की वजह से लोग बड़ी तादाद में पेट्रोल पंप्स पर जमा हो रहे, जिसके बायस ट्रैफिक में खलल पैदा हो रहा और शहरियों को मुश्किलात का सामना करना पड़ रहा। उन्होंने मजीद बताया कि पेट्रोल या डीजल की किसी भी किस्म की कोई कमी नहीं है और अवाम को घबराने की कोई ज़रूरत नहीं। उन्होंने गाड़ी चलाने वालों से दरख्वास्त की कि वो गैर ज़रूरी तौर पर सड़कों पर ना निकले और अफवाहों से दूर रहे। ट्रैफिक हुक्काम के मुताबिक पेट्रोल पंप्स के बाहर लंबी कतारें लगने से न सिर्फ ट्रैफिक जाम हो रहा बल्कि आम लोगों को भी मुश्किलात का सामना करना पड़ रहा। इसलिए शहरियों को चाहिए कि वो जिम्मेदारी का मुजाहरा करें और सिर्फ ज़रूरत के मुताबिक ही ईंधन हासिल करें। యాక్చువల్గా ఈ పెట్రోల్ బంకుల్లో కానీ డీజిల్ బంకుల్లో కానీ డీజిల్ లేదన్న ఉద్దేశంతో పబ్లిక్ అంతా ప్యానిక్ అయ్యి ఒక్కసారిగా ఈ బంకుల మీదకి మార్నింగ్ నుంచి రావడం జరుగుతుంది. ఇది ఏ రకంగా సోషల్ మీడియాలో వచ్చింది, వాళ్ళకి ఎలా తెలిసింది అనేది తెలియట్లేదు. గవర్నమెంట్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంటే ఆల్మోస్ట్ మన దగ్గర 40 నుంచి 50 రోజుల వరకు కూడా స్టాక్స్ ఉన్నాయి, వర్రీ కావద్దని చెప్పినట్టుగా చెప్తున్నారు. అంత స్టాక్స్ ఉన్నప్పుడు ఇంత హరీబరీ చేసుకుని ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క కారుకే 30 లీటర్లు 40 లీటర్లు కొట్టుకోవడం వల్ల ఏమవుతుందనంటే ఉన్న బంకుల్లో మొత్తం స్టాక్ అయిపోతుంది. ఆ రకంగా వచ్చినటువంటి 100 వెహికల్ ఇప్పుడు మార్నింగ్ నుంచి 100 వెహికల్స్ లైన్లో ఉంటే అందులో 10 వెహికల్స్గా అక్కడ స్టాక్ అయిపోతుంది. అది చూసి ఇంకా ప్యానిక్ అవుతున్నారు వీళ్ళు. సో అలాగా కాకోకుండా మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళకి అందరికీ కూడా డీజిల్ అనేది దొరుకుతుంది. డీజిల్ కానీ పెట్రోల్ కానీ స్టాక్స్ ఉన్నాయి, ఇబ్బంది పడవద్దు అని చెప్పండి ఈ సోషల్ మీడియా ద్వారా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోయి వాళ్ళ బిజినెస్ అటెండ్ చేసుకుని ఆరాంగా వచ్చినా సరే నడుస్తుంది. అందరికీ ఉంది డీజిల్, అందరికీ పెట్రోల్ ఉంది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అందరూ కూడా తెలియపరచండి. థ్యాంక్ యూ.